జై వీరబ్రహ్మజై గోవిందబాంబజై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. కష్టాలు ఎదురవుతున్నాయి, నష్టాలు కూడా బాగా అధికంగా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఏమవుతుందో తెలియట్లేదు. జీవితంలో ఎన్ని చేస్తున్నా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అధికమైనటువంటి నష్టాలు వస్తున్నాయంటే కారణం ఏంటో తెలియట్లేదు. మీరు అనుకుంటూ ఉంటారు, ఏ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మరి జాతకంలో దోషం ఉందో తెలియదు, గ్రహంలో వాస్తు దోషం ఉందో అర్థం కాదు, తీవ్రమైనటువంటి నరఘోష నరతిష్టి నరపీడ ప్రభావాల వల్ల కాదు. ఎందుకో మీరు అనుకున్నటువంటి పనులేవి కూడా ముందుకు సాగకుండా మిమ్మల్ని ఏదో బలమైనటువంటి శక్తి ఆపుతున్నటువంటి ప్రయత్నం, వెనక్కి లాగేస్తున్నటువంటి స్థితిగతులు కలుగుతున్నట్టుగా మీరు భావన చేస్తూ ఉంటే మీకు ఇలవేల్పు దేవతా స్వరూపం యొక్క కరుణ అవసరం. మీరు ఎలాంటి సంకటమైన పరిస్థితుల్లో ఉండవచ్చును కాక ఇలవేల్పు దేవతాదేవి స్వరూపాల యొక్క అనుగ్రహం ఉంటే సమస్తమైనటువంటి సంకట పరిస్థితుల నుండి మనం బయటపడతాం. ఒకవేళ మీ ఇలవేల్పు దేవతా స్వరూపం ఎవరో తెలియట్లేదు, మీ పూర్వీకులు ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన దేవీ దేవతా స్వరూపాన్ని పూజించలేదు. ఇలాంటి సందర్భాల్లో మేము ఏ దేవీ దేవతలను పూజించాలి, మా కష్టాల నుండి నష్టాల నుండి ఎలా బయటపడాలని అందరూ ఆలోచిస్తుంటారు. వాళ్ళందరి కోసం కలో వెంకట నాయక, ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవమైనటువంటి వాడు ఆ ఏడు కొండలవాడు శ్రీనివాసుడు. ఎవరైనప్పటికీ కూడా మీ ఇలవేల్పు దేవతా స్వరూపం తెలియకపోయినట్టయితే కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని గనక పూజిస్తే మీ సమస్తమైనటువంటి కష్టాలు తొలగిపోతాయి. అలాగే మీరు నివసిస్తున్నటువంటి గ్రామం లేదా పట్టణ నగరంలో మీ ఇంటి ప్రాంగణానికి సమీపంలో ఒక సరిహద్దు దేవతా స్వరూపం ఉంటుంది. ఆవిడ్ని గ్రామ దేవతా స్వరూపంగా మనం భావన చేస్తాం. ఎల్లమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మ ఇలాంటి పేర్లతో పిలవగలిగినటువంటి గ్రామ దేవతా స్వరూపాలైనటువంటి అమ్మవార్లను పూజించటం వల్ల గృహంలో శాంతి లభిస్తుంది. అందుకే మీరు ఏదైనా కొత్త ఊరికి వెళ్ళినా, ఇల్లు మారుతున్నా, లేదా కొత్తగా ఇంటిని తీసుకొని కాపురం పెడుతున్నా ముందుగా మీరు వెళ్ళవలసింది ఎక్కడైతే మీరు ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటి పరిసరాలకు దగ్గరగా ఉన్నటువంటి ఒక విశేషవంతమైన గ్రామదేవత స్వరూపమైన అమ్మవారిని దర్శించటం. ఈ అమ్మవారికి కనుక 108 నిమ్మ ఫలాల మాలని, పాల పొంగల్ని నివేదించటం వల్ల ఆ గ్రామదేవత స్వరూపమైన అమ్మవారి యొక్క శక్తి చేత సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి, ఇబ్బందులు తొలగిపోతాయి, సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. కాబట్టి మీ దైనందిన జీవితంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి కూడా మనం బయటపడేటువంటి అవకాశం ఉంది. సమస్యలన్నీ కూడా, సంకటములన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ప్రత్యేకించి మీరు చేస్తున్న ఉద్యోగం అవ్వచ్చు, మీరు చేస్తున్నటువంటి వ్యాపారం అవ్వచ్చు, మరో రకమైనది ఏదైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో వృద్ధిని గనక మీరు చూడలేకపోతున్నట్టయితే మీరు సంపాదించే ప్రతి రూపాయిలో కూడా ఎంతో కొంత శాతాన్ని, అంటే 100కు 1 రూపాయనో 2 రూపాయలనో మీ ఇలవేల్పు దేవతా స్వరూపాలకు ముడుపుగా కట్టి ఇలవేల్పు దేవతా స్వరూపాలని అనునిత్యం కూడా ప్రార్థన చేస్తూ వారి యొక్క క్షేత్రాలకు వెళుతున్నటువంటి సందర్భంలో ఆ ధనాన్ని ఖర్చు పెట్టడమో, లేదా ఆ దేవీ దేవతా స్వరూపాలకి ఆ ముడుపులు అందచేయటం వల్ల సమస్తమైనటువంటి నవగ్రహ బాధలు అవ్వచ్చు, మీ దైనందిన జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎంత విపత్తుల్ని, ఎన్ని కష్టాలని, నష్టాలని చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఇలవేల్పు దేవతా స్వరూపాల యొక్క పాదాన్ని పట్టుకుంటే ఎలాంటి ప్రళయాల నుంచైనా మీరు బయటకు వస్తారు.
మీ ఇంటి ప్రాంగణానికి సమీపంలో ఉన్నటువంటి గ్రామదేవత శక్తిని ఆరాధన చేస్తే గృహం అన్నటువంటిది మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వటంతో పాటుగా దైనందిన జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది.